మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి వినాయకనగర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ పాటలు పాడుతూ మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని అన్నారు. అలాగే దుర్గామాతకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమంలో అధ్యక్షులు కందుల శ్రీనివాస్ రెడ్డి, ఉపాధ్యక్షులు శ్రీనివాస్, సందీప్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రఘువీర్, రవీందర్, తారక్ రామ్, శంకర్ గౌడ్, అనిల్ గౌడ్, లింగం యాదవ్, శ్రీరాములు, వెంకట్రెడ్డి, భానుప్రసాద్, కార్యవర్గ సభ్యులు, పెద్ద ఎత్తున మహిళలు, భక్తులు, చుట్టుప్రక్కల కాలనీ వాసులు పాల్గొన్నారు. श्री महालक्ष्मी महासरस्वती महादुर्गास्वरूपिणी गोवृष्णी महासरस्वती नमो नमः। मंत्रपुष्पं सवर्णपुष्पं समर्पयामि, सत्यं समर्पयामि, गीतं समर्पयामि, वायुध्यं घोषयामि। पंचोपचार षोडशोपचार राजोपचार सर्वोपचार भारती ना చెల్గలార ఆపౌల భారతి నా చెల్గలార కోట్ల అంసుగా నా చెల్గలార కోట్ల అంసుగా నా చెల్గలార పెంగల్ల సుశీల నా చెల్గలార పెంగల్ల సుశీల నా చెల్గలార రామలందర శ్రీ నా చెల్గలార రామలందర శ్రీ నా చెల్గలార కంతియ నా చెల్గలార కైతే పోయి కాపల్ల భారతీ నా చెయ్యలార కాపల్ల భారతీ నా చెయ్యలార భారతైతే ఎక్కువ నా చెయ్యలార భారతైతే ఎక్కువ నా చెయ్యలార భారతైతే వెంకడు నా చెయ్యలార కాపల్ల భారతీ నా చెయ్యలార కాపల్ల భారతీ నా చెయ్యలార బాయి కాడికొచ్చను నా చెయ్యలార బాయి కాడికొచ్చను నా చెయ్యలార ఏమంతా తెచ్చితే నా చెయ్యలార కడుగుతుంది దేవి వియ్యాలో అప్పుడే వారన్న వియ్యాలో రానే బసిరి వియ్యాలో అప్పుడే వారన్న వియ్యాలో రానే బసిరి వియ్యాలో ఎత్తుకో బిడ్డను ఇయ్యాలో పట్టుకో గొంతులు ఇయ్యాలో ఎత్తుకో బిడ్డను ఇయ్యాలో పట్టుకో గొంతులు ఇయ్యాలో మొగళ్ళకు వచ్చింది ఇయ్యాలో మోగంపు దసరా ఇయ్యాలో మొగళ్ళకు వచ్చింది ఇయ్యాలో ఇయ్యాలో బాలనా వచ్చింది ఇయ్యాలో బతుకమ్మ పండుగ ఇయ్యాలో రామమ్మ చెల్లెమ్మ వియ్యాలో మా ఇంటికమ్మ వియ్యాలో లేదన్నా వియ్యాలో మా అత్త కెరక వియ్యాలో వల్లి తోటలున్న వియ్యాలో ఓ అత్తగారు వియ్యాలో
మాయన్నల సిరి ఉయ్యాలో మంబంపుతార ఉయ్యాలో ఎరమియన్నలు ఉయ్యాలో ఎడగానరారు ఉయ్యాలో పల్లెలో గుర్రాలు ఉయ్యాలో జోడందనాలు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో పట్టుకో బిడ్డలు ఉయ్యాలో నాకెరక లేదమ్మ ఉయ్యాలో మీ మామ కెరక ఉయ్యాలో మల్లి తోటలున్న ఉయ్యాలో ఓ మామగారు ఉయ్యాలో మాయన్నల సిరి ఉయ్యాలో మమ్మంపుతార ఉయ్యాలో ఎరమియన్నలు ఉయ్యాలో ఎడగానరారు ఉయ్యాలో మెరుగ గుర్రాలు ఉయ్యాలో జోడందనాలు ఉయ్యాలో నాకెరక లేదమ్మ ఉయ్యాలో మీ బావ కెరక ఉయ్యాలో పంటి తోటలున్న ఉయ్యాలో ఓ బావగారు ఉయ్యాలో పేరు లలిత, చింతపంటి లలిత అంటారు. ఇక్కడ కాలనీ వినాయక నగర్ కాలనీ. ఇక్కడ మేము బతుకమ్మ ఆడుకుంటున్నాం. మేము ఇక్కడ మంచిగా మాకు ఆడుకోవడానికి ఇక్కడ గుడి అన్ని సౌకర్యం ఉంది. మేము మంచిగా బతుకమ్మ ఆడుకోవడం అందరం ఇక్కడ వచ్చి ఒక దగ్గర ఆడుకుంటాం. అసోసియేషన్ వాళ్ళు మంచిగా అరేంజ్ చేసారు. మంచిగా చేసారు. వినాయక చవితి కూడా మంచిగా ఆడుకున్నట్టు కదా. అమ్మవారు ఇప్పుడు బతుకమ్మ ఏం బతుకమ్మ? సద్దుల బతుకమ్మ. దసరా రోజు కూడా ఆడతారా ఇక్కడ? ఆడతాం ఇక వీలైతే ఆడతాం, లేకపోతే 9 రోజులు ఆడుకునే హిందూ సాంప్రదాయం అనేటువంటి బతుకమ్మ. అందరూ మహిళలందరూ ఒకే చోట చేరి బతుకమ్మని అందరూ సాంప్రదాయ పద్ధతిలో ఆడుకోవడం వల్ల అందరికీ పద్ధతులు తెలుస్తాయి. ఇవాళ రేపు అన్ని తెలియకపోవడం వల్ల ఇలాంటివి ఆడుకోవడం వల్లనే పిల్లలకు కూడా తెలుస్తుంది అన్నట్టు. కాబట్టి అందరూ ఒక దగ్గర కూడి చేసుకుంటున్నాం. ఇక్కడ అందరూ సంతోషంగా చేసుకుంటున్నారు. వినాయక్ నగర్ కాలనీ సుమ. ఇప్పుడు అక్క పాట పాడింది. పాట పాడితే బాగుందా, డీజే బాగుందా? మీరందరూ చెప్పాలి. డీజే పెట్టుకుంటారు, అందరు చెప్పాలి. పాట పాడితే ఏమైందంటే చేలకు ఎక్సర్సైజ్ అవుతుంది, ఆరోగ్యం కూడా మంచిగా అనిపిస్తుంది. ఈ డీజేలో కలిపి ఆరోగ్యం అంతా ఖరాబ్ అవుతుంది. డీజే పెడితే ఏముంది, డీజే తోటి అవే అలవాటు అవుతుంది పిల్లలకు. ముందు ఇక్కడ బతుకమ్మలు కానీ పిల్లలకు డీజే అలవాటు అయిపోతుంది. ఎవరికి బతుకమ్మలు అనేది పాటనే వస్తలేదు. అసలు డీజే పెడితేనే బతుకమ్మ ఆడతాం, లేకుంటే లేదంటున్నారు. బతుకమ్మ పాట పాడితేనే మంచిది. దీన్ని డీజే ఆపాలంటే ఏం చేయాలి మీరు? ఏం చేయాలి? మేము బతుకమ్మలు పాటలు నేర్పియాలి పిల్లలకు. రైట్, ఇది మంచి మాట. పిల్లలకు కూడా బతుకమ్మ పాట నేర్పియాలి. పాటలు నేర్పియాలి, మన సాంప్రదాయం. ఇప్పుడు వేరే వాళ్ళు ఎట్లా నేర్పిస్తారు? క్రిస్టియన్స్ వాళ్ళు పోతే అలా, చర్చిలో పోతే అలా పాట నేర్పిస్తారు. ముస్లిం వాళ్ళు అలా పోతారు. మన వాళ్ళు ఏమో డీజేకి అలవాటు. డీజేకి అలవాటు అయిపోతున్నారు పిల్లలకు. మనం డీజే కాదు బతుకమ్మ ఆడాలని నేర్పియాలి పిల్లలకు. అప్పుడైతే అదే అలవాటు. మంచిగా మాట్లాడినావు. బతుకమ్మ అనేది మనం పాట పాడుతూ ఆడితే అది సంస్కృతికి చిహ్నంలా ఉంటుంది. బట్ ఇప్పుడు మొత్తం జనరేషన్ మొత్తం ఎట్లా మారిపోయిందంటే రీల్స్, డీజే, దాన్ని చూసి అంతా యూత్ అంతా డీజే సైడే వెళ్ళిపోతున్నారు. బట్ అది ఆపేసి ఇట్లా పెద్దవాళ్ళు పాట పాడుతుంటే వాళ్ళతోటి పాడుతూ మనం కూడా చేస్తే ఏంటంటే మనకి కూడా తెలంగాణ సాంప్రదాయం అవన్నీ మనకి కూడా తెలుస్తాయి. అది ఫ్యూచర్ తరాలకి మనం చెప్పడానికి ఉంది. మీరు యూత్కి మెసేజ్ మంచిగా ఇవ్వండి. ఏమని ఇస్తారు? ఆపేసి పెద్దవాళ్ళు పాట పాడితే మనం కూడా వాళ్ళతో పాడుతూ బతుకమ్మ ఆడితే బాగుంటుంది అని చెప్పి డాన్స్ కూడా చేయొచ్చు బతుకమ్మతో. శ్రీనివాస్ రెడ్డి అందుల వినాయక నగర్ కాలనీ వినాయక సేవా సమితి తరఫున కాలనీలో దుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు మరియు అలాగే
వినాయక చవితి ఉత్సవాలు, రేపు జరగబోయే దసరా ఉత్సవాలు కాలనీలో అందరి సపోర్ట్ తోటి ఉత్సవంగా జరుపుకోవటం మేము ఇప్పుడు. అలాగే బతుకమ్మ తాతల ముత్తాతల నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడు తరాలు రేపు భవిష్యత్తు తరాలకు కూడా ఇది తెలియజేయడానికి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. కాలేజీ సభ్యుల తరఫున శుభాకాంక్షలు. ఓకే, సూపర్.